అంటే ఈ పాట మీకు చెప్తున్నారంటే సిచ్యువేషన్ చెప్తుంటారు కదా, ఏ సిచ్యువేషన్లో వస్తుందని మీకు చెప్పారు ఇదంతా? సిచ్యువేషన్ పరంగా ఒక ఒక చెప్పాను కదా, ఒక పల్లెల్లో పెరిగే అంటే ప్రపంచం నాగరికత ఉన్న ప్రపంచమే, కాకపోతే పల్లెటూరులో రూరల్గా ఉండే ఒక ప్రాంతం నుంచి వచ్చే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. కనిపించినప్పుడు అవతల వ్యక్తి కూడా అవతల సున్నితమైన అప్పట్లో చదువుకున్నవాడు కాదు, అప్పట్లో ఏదో ఇంకేదో బిజినెస్ మ్యాన్ అలాంటివి కాదు, ఒక 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 బండవాడు మొండివాడు, ఒక రఫ్గా ఉండే వ్యక్తికి ఒక అమ్మాయి కనిపించగానే ఏం ఫీలింగ్ వచ్చిందో, ఏం ఫీలింగ్ వస్తుందో ఆ భాష కూడా అదే పాట అలా చెప్పారు సిచ్యువేషన్. అంటే ఇక్కడ అమ్మాయిని వర్ణిస్తూ పాడాడు కాబట్టి అమ్మాయికి కూడా అదే ఒక విలేజ్ టైప్ ఉండే విధంగా అని చెప్పారా, లేకపోతే మీకు ఎట్లా? అంతే అంతే, అమ్మాయి కూడా అక్కడ దగ్గర ప్రాంతం అంటే ఆ ప్రాంతం దగ్గర ఉన్న అమ్మాయే. ఇప్పుడు మనకి ఎదురుగుండా పల్లెటూరులో కనిపించాలంటే ఏ నడకదారిలోనో లేకపోతే ఏదో అలాంటి దగ్గర అంటే ఎందుకంటే యాక్చువల్ నాకు కథ తెలియదు, స్టోరీ నాకు ఐడియా లేదు. ఆయన చెప్పిందంటే ఒక అమ్మాయిని చూస్తాడు అంతే, ఎక్కడ చూస్తాడు అన్నది కూడా చెప్పలేదు నాకు. నేనేదో ఊహించుకొని రాసిందే. సరే ఎక్కడో చూశాడు, లేకపోతే సంతకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి ఉంటాయి కదా పల్లెటూరులో సంతలు ఉన్నప్పుడు ఉంటాయి, అలాంటి వాటి దగ్గర చూశాడు ఏమో, అలాంటి దగ్గర చూసినప్పుడు అతని తాలూకా ఆ రఫ్ ఏ లాంగ్వేజ్ ఏది ఉంటుందో అది పెట్టి పాడేస్తాడనమాట. అదొక ప్రేమ పాటలాగా అది కూడా. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆ ట్యూన్ విన్నప్పుడు మీకు వెంటనే థాట్స్ వచ్చినాయా ఈ లిరిక్స్ అన్నీ, లేకపోతే టైం తీసుకున్నారా? డెఫినెట్గా టైం పట్టింది సార్. అంటే పాట అన్నది క్రియేటివ్ జాబ్ కాబట్టి డెఫినెట్గా టైం పడుతుంది, టైం ఇది వస్తుంది. కాకపోతే నేను కొంచెం ఎర్లీగా ఇచ్చా. అంటే పాట యాక్చువల్గా చెప్పాలంటే 3 రోజుల్లోనే రాశా పాట. పల్లవి 2 చరణాలు ఏవో రాశాను. ఆ పల్లవి వినంగానే అతను డైరెక్టర్ గారు లాక్ చేశారు. ఇది బాగుంది బాలాజీ గారు, అంటే ఏం చెప్పాలనుకుంటాం అనేది ఆయనకు కూడా ఇదమిద్దంగా ఒక ఐడియా ఉండాలి కదా. నేను చెప్పిన తర్వాత ఆయనకు కూడా ఐడియా వచ్చింది, ఇలా వెళ్తే బాగుంటుంది. ఆ పల్లవి ఓకే అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి చరణాల మీద చాలా నెలల తరబడి కూర్చున్నాం. అంటే చాలా టైం ఉంది మధ్యలో, తొందర ఏం లేదు కదా, మనం నెమ్మదిగా రాసుకుందామండి. చరణాలు తర్వాత వచ్చాయి అన్నమాట. యాక్చువల్లీ అంటే ఎన్ని పల్లవిలు ఉన్నాయి దీంట్లో, ఎన్ని చరణాలు ఉన్నాయండి? ఒక పల్లవి 2 చరణాలు, ఒక పల్లవి 2 చరణాలు అంతే. అంతే వచ్చేసి. సో మొత్తం కూడా ఇప్పుడు ఈ పాట రాసిన తర్వాత మీరు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర మళ్ళీ కూర్చోవడం జరిగింది. ఆయన ఏమన్నా మళ్ళీ చేంజెస్ ఏమైనా చెప్పడం ఇట్లా ఏమన్నా జరిగిందా? అంటే యాక్చువల్గా చూన్ అదే ఉంచారు అన్నీ, అంటే యాజ్ టీజ్గా ఉన్నాయి. ఒక చిన్న మార్పులు చికిరి అన్నవి అక్కడ ఇక్కడ కొన్ని దగ్గర వేశారన్నమాట. కొన్ని 2 పదాలు తీసేసి చికిరి అని వేశారు. అంటే చికిరి అన్నది రిజిస్టర్ అవ్వడం కోసం, అది చికిరి సిగ్నేచర్ మీద నడుస్తుంది మొత్తం ఈ పాట అంతా. అది కాయినింగ్ వర్డ్ అదే కాబట్టి. ఇప్పుడు సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక ఉరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని రాశాను నేను. అంటే ఆ ఉరికి పరిగెట్ట తీసి చికిరి గుంటె సొరకెట్టేశాక అని రాశాను. సరుకే సామాన్ చూసి అంటే ఓట్స్ ఒక రకంగా చూస్తుంటే చాలా డీప్గా ఆలోచిస్తే ఇది ఉంటుంది కదా. నేను అదే చెప్పాను కదా, గ్రామీణ వాతావరణంలో పెరిగే ఒక కుర్రాడు, ఆ మొరటివాడికి ఇంకా భాష అదే. నేను చెప్తున్నా కదా, నేను కూడా రాయలేదు, ఆయనదే పాట అది, హీరో గారిదే పాట అది, నాకు కూడా సంబంధం లేదని. అంటే ఇది మన మామూలుగా మాటలు చెప్పుకోవాలంటే సరిగ్గా ఓ రకంగా ఇది అమ్మ ఇదేంటో అమ్మాయిని ఇంత టీచ్ చేస్తున్నాడా ఇదే అనుకుంటాం. ఇదేంటంటే మ్యూజిక్లు ట్యూన్లు అంటే ఆయన మొరటతనంలో ఆయన ప్రేమ అది, ఆయన అంత డీప్గా ప్రేమించాడు అనమాట. అలా వాళ్ళు. ఈ సాంగ్ రికార్డింగ్ ఉన్నారా, మీరు ఉన్నారా? నేనున్నాను ఇంచుమించు